హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విజయ అమ్నా అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా హోమ్ మేడ్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక నేను కొలతలతో సహా అయితే చూపిస్తాను. ఇంకా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇది 2-3 సార్లు బాగా కడుక్కొని అందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అందులోనే 1 స్పూన్ సాల్ట్ ఇవైతే వేసుకొని 1-2 సార్లు బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఉప్పు, పసుపు, కారం బాగా చికెన్కి పట్టే విధంగా అయితే ఒక 2-3 సార్లు అయితే బాగా కలుపుకొని అందులోనే 1 స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఇది ఆప్షనల్ అండి, మన ఇష్టం, కావాల్సింటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవన్నీ వేసుకొని 1-2 సార్లు బాగా కలుపుకొని అందులో ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. ఈ ఎగ్ బాగా చికెన్లో మిక్స్ అయ్యే విధంగా 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని ఇక 4 స్పూన్లు అయితే కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్ శనగపిండి అయితే తీసుకొని ఇవైతే బాగా మిక్స్ చేసుకోండి. అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది కలిసే విధంగా బాగా కలుపుకొని ఇదైతే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం. ఇంకా 1/2 అవర్ అయితే అయింది. ఇంకైతే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేసుకొని 1-2 సార్లు అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా అదైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా దాంట్లో కొంచెంగా వేసుకుంటూ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. బాగా ఫ్రై అయ్యే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇది కూడా అయితే వేసుకొని అయితే చూపిస్తానండి. ఇంకా మొత్తం అయితే వేసేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.